guys, welcome back to my channel. If you're watching me for the first time, hello, my name is Urmila. You can clearly see I'm all dolled up. If you want to see this makeup look, it's on my Instagram, so please go check it out. So yeah, Navratri is here, Batkama Monane Aipoindi, and Dashra is around the corner. So I thought last time around at the same time, I did some festive essentials kind of a video. So I thought it's gonna be very random, just letting you know. I haven't planned it properly, but then I thought I got ready, I have to film a YouTube video. So I just thought, let's do it. I have some time in my hands, so I thought, why not? Because I really love my dress. So yeah, Batkama monane ayipoyindi anukunta. We don't really celebrate Batkama. We only celebrate Dashra. So I don't have much knowledge about Batkama. Mona Sunday ayipoyindi Batkama and none of my friends invited me, at least to see. I've never actually really saw how people celebrate Batkama also. By the way, nen Telangana nunde gaani I never actually got any chance to, get that vibe of Batkama. Funny story. తెలంగాణలో బతుకమ్మ ఒకటి ఉంటుంది, ఇంకోటి సకినాలు ఒకటి ఉంటుంది, సర్వపిండి ఒకటి ఉంటాయి. ఇవన్నీ నాకు ఏం తెలీదు. నాకు ఈ కేసు మనకు తెలంగాణ వచ్చింది కదా, అప్పటి నుంచి ఈ పండగ బయటకు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి నాకు తెలుసు. ఇంటర్మీడియట్లో కాలేజ్ పోయినాక ఐ గాట్ టు నో దట్ దర్ ఇస్ థింగ్ కాల్డ్ సకినాలు ఒకటి ఉంది, సర్వపిండి అని ఒకటి ఉంది. ఇవన్నీ నాకు అస్సలు తెలియదు. తెలంగాణ పీపుల్ ఆఫెండ్ అవుతారు, కానీ ఐ ఆమ్ ఫ్రమ్ తెలంగాణ బై ద వే. నేను తెలంగాణ నుంచే. ఒక్కసారి అనుకుంటా ఐ జస్ట్ హెల్ప్ సమ్వన్ టు డూ ద బతుకమ్మని చేయడానికి. ఐ థింక్ ఐ హెల్ప్, దట్స్ ఇట్. యా, అంతే. అంతకుమించి నేను ఎప్పుడు బతుకమ్మని చూడలేదు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ రోజు ఏం వంటలు చేసుకుంటారు, హౌ యాక్చువల్లీ ఎట్లా ఆ పండుగ ఉంటుంది, ఐ రియలీ డోంట్ నో. దసరా ఈస్ ప్రిటీ నార్మల్ ఫర్ అస్. వీ డూ సెలబ్రేట్ దసరా. కానీ మళ్ళీ తెలంగాణలో దసరా రోజు దే ఈట్ నాన్ వెజ్, మటన్, చికెన్ అట్లా. మేము తినం. మేము దసరా అయిపోయినాక నెక్స్ట్ డే తింటాం. షుడ్ వీ డూ దిస్ వీడియో ఇన్ తెలుగు? I don't know why I'm talking in Telugu, but it's nice. We eat non-veg next day, right after Dashra. But then Telanganalo people eat non-veg on Dashra. Dashra roju tintaru, but we don't do that. I mean, I don't know. It's weird for us. We do all puja, and Dashra ne ma valu peddala pandaga antaru. I mean, people who passed away, వాళ్ళకి we do put clothes and పూజ చేస్తాం, బట్టలు పెట్టి పూజ చేస్తాం. అది మేము అట్లా చేసుకుంటాం. దసరా రోజు రాత్రి, ఐ థింక్ ఐ సెడ్ ద సేమ్ స్టోరీ లాస్ట్ టైం ఇన్ లాస్ట్ వీడియో, కానీ చెప్దాం. మనకు ఒక 50 సబ్స్క్రైబర్లు ఎక్కువ అయినారేమో, ఎవరికేం తెలుసు. సో దసరా రోజు ఏం చేయం మా ఇంట్లో, అదే బోరింగ్ స్టఫ్. భక్షాలు చేస్తారు. ఇఫ్ యూ డోంట్ నో, భక్షాలు బొబ్బట్లు. బేసిక్గా వి డూ బొబ్బట్లు ఆన్ ఎవ్రీ అకేషన్. అది పెళ్ళైనా, బర్త్డే అయినా, పండగ అయినా, ఏదైనా భక్షాలు మ్యాండేటరీ. అది చేసుకుంటాం మార్నింగ్. అండ్ దెన్ we do pray for the God and also for the people, like our తాతలు, అమ్మమ్మలు who passed away, వాళ్ళకి మొక్కుతాం. దెన్ ఈవినింగ్ ఇట్స్ గోనా బి ఫన్. ఈవినింగ్ విల్ బి ఫన్. ఆనెస్ట్గా ఈవినింగే ఎక్కువ ఫన్ అనమాట. కజిన్స్ అందరు కలుస్తాం దసరాకి. సంక్రాంతి ఇస్ంట్ అ బిగ్ డీల్ ఫర్ అస్. అయితే దసరాకి ఈవినింగ్ అందరు కజిన్స్ మంచిగా కలుస్తాం. దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ పత్రి, అంటే లీవ్స్ లాగా ఉంటుంది. దాన్ని ఒకరికొకరు ఇచ్చుకొని వి విష్ ఈచ్ అదర్ హ్యాపీ దసరా. పెద్దోళ్ళు అయితే వి టేక్ దేర్ బ్లెస్సింగ్స్, కాలు మొక్కి, ఇంకా మంచి మొగుడు రావాలి, మంచి చదువు రావాలి. అమ్మాయిలు అయితే మంచి మొగుడు, అబ్బాయిలకి అయితే మంచి కెరియర్. అమ్మాయిలకు కెరియర్లు ఉండవు, అబ్బాయిలకు ఒకటే కెరియర్లు ఉంటాయి. సో అట్లా బ్లెస్సింగ్ తీసుకుంటాం. అట్లా నేను దసరా సెలబ్రేట్ చేసుకొని ఐ థింక్ ఇట్స్ బిన్ లైక్ ఏజెస్. ఇట్స్ బిన్ 3 years ఆల్మోస్ట్. కజిన్స్ అందరు కలిసి. అదేం లేదు ఇంక ఇప్పుడు. పెద్దగా అయిపోయినాక నువ్వెవడో నేనెవడో కదా. సో అది ఇట్స్ అ లాంగ్ స్టోరీ. నాకు వీడియో ఏం చేయాలో తెలియక ఐఎమ్ జస్ట్ టాకింగ్ randomly. So without any further ado, let's dive straight into the video. I've got this huge basket of products. So first, పండగ అనగానే people buy new clothes and stuff. మా ఇంట్లో మళ్ళీ ఆచారం కూడా లేదు, కొత్త బట్టలే కొనియాడు మా డాడీ అయితే. సో like pretty dresses కాబట్టి something like this would look really pretty. There are few girls who like
to wear saris all the time. They really feel comfortable in saris. I'm not the one. I really don't feel confident in saris, you know. I don't know, I'm really tiny, I'm really short, like I'm not even 5. So I have this thing that maybe saris are not for me. Even though I, you know, drape a sari, maybe I can't pull it off, maybe, I don't know. But yeah, saris, manchi saris undali. Festival essentials ante meeku telusu obviously. So something like this, which is elegant, effortless, put together. I am one of those girls who really like wearing kurtas all the time. I love kurtis, I love suits all the time. So pandaga it's nice, comfortable cotton kurti and pants. That's it. I don't really dress up as such. I'm least interested in that. Next to it, obviously some jewelry. Again, I am someone who prefers something like this. You know, very dainty, very effortless. I prefer always going for gold most probably. So something like this with the studs or something. You can clearly see all the dainty. These 2 pieces are from Swarovski. Not a big fan, but yeah. And the rings are random. I use them every day. Gold from H&M, I guess. I don't know. So I prefer something like this. And I have one more. Idokati. I really like chains. I don't really prefer for necklaces. అన్నీ పెళ్ళిళ్ళకి వేసుకుంటా కానీ నార్మల్ దానికైతే I just చైన్ వేసుకుంటా, అంతమంది ఏం లేదు. Or if you are someone who is little extra and కొంతమందికి ఇష్టం ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి something like this would look really pretty on festivals. It's very traditional. I really like this piece. Absolutely need dabbas. నేను ఎప్పుడైనా కుషాల్స్లో కానీ ఎక్కడైనా షాపింగ్ చేస్తే I make sure I don't throw any dabbas, because you can store jewelry like this. These are all earrings. I really can't show all of them to you, but this is a particular piece I really liked. Then I thought I should wear today, but then I didn't. I think my brother, he got this for me. How pretty. Something again. Like moms can carry this really well. That's about for the jewelry. Next. So for the pampering things, you know, festival mundu, you need some pampering, right? Of course, we are not gonna do like heavy pampering session. I don't go to salons. I don't get facials or waxing, all this. I don't get them done. But I love clay mask. Like if you haven't tried clay mask, you have to. It feels nice. Nothing major difference. It's not like it's gonna make you, you know, fair. Please do not believe in all those bullshit, but then it's nice. You feel refreshed. It feels nice. Your pores get tightened. Do some random mask. I mean haldi and also curd, that also works, but do some nice face mask. Like just pamper yourself before festivals. Jewelry, we are not done. I have one more piece. Again, something like this, very simple, very nice. You can go for pieces like this. You know, they don't look like on the face, but then they are very subtle, very elegant. So you can go for something like this. I have to talk about body lotions, you guys. So I especially whenever I'm around people or around someone, not even sometimes, even when I sleep also, I like to smell little, what do I say, I want to smell nice. That's it. So what you can do is take a body lotion that is hydrating and also gives that nice proper, you know, smell. It has a nice smell to it. So this is from Bath & Body Works. It's Gingham edition. It's pretty old. It smells beautiful. Like whenever I apply this, everyone asks me like, what exactly is this? So that's the one. And if you're wearing something like this, deep necks, and your skin is showing a lot, then go for a shimmery body lotion. You know, it kind of shines from within. Don't put glitter, but then this is Victoria's Secret's Bombshell. I didn't know. I thought it's a body lotion and just picked it, but then it has a slightly shimmer particles, which looks beautiful, honestly. Body lotions are mandatory, you all. And of course, bindis. My Indian attire or my traditional look has to have bindi. It's incomplete without bindi. I need, especially I like this colory bindis a lot. I like bindis anyway. And
Yeah, mostly all of them are lipsticks in here. I don't really put on makeup on festivals. Like, it's just a bit too tiring. We go to shower only after our parents, you know, bothers us. And this is very important. Figure out. Comment down. Pause this video and comment down. Just kidding. These are body tapes, you know. For example, this blouse is a bit too loose for me. Then what do? I have to body tape it so that it sticks nicely. Of course, I've used it today. So something like this comes really handy. Safety pins, body tapes, body tapes or pasties. All these things come really handy because you'll be having like a deep necks and all. Like Indian wear are a little crazy sometimes. So you always need your safety things all the time. I cannot stress you enough to use mascara no matter what. Like కలగా ఉంటుంది ఫేస్ కొంచెం కాటుకు సెట్ అయ్యే వాళ్ళకి దే లుక్ బ్యూటిఫుల్ కాటుకు పెట్టుకోండి నాకు సెట్ అవ్వదు పర్సనలీ దేర్ ఆర్ ఫ్యూ గర్ల్స్ వేర్ కాజల్ డజంట్ సూట్ దెమ్ రియలీ సో వాళ్ళు గుడ్ కోడ్ ఆఫ్ మస్కారా గుడ్ నైస్ థిక్ లేయర్ ఆఫ్ మస్కారా డస్ ద జాబ్ కళ్ళు ఇలా మంచిగా కనిపిస్తే కలగా ఉంటుంది కాబట్టి మస్కారా యూస్ చేయొచ్చు పర్లేదు అదొక రోజు అది మీరు ఫౌండేషన్ ఏది పెట్టుకోకపోయినా మంచిగా కళ్ళు మంచిగా ఉంటే బింది పెట్టుకుని సూపర్ ఉంటారు అంతే మనం ఇంత నాలాంటి వాళ్ళు అయితే ఐ పుట్ ఆల్ ది స్కిన్ కేర్ ఐ పుట్ నైస్ సన్ స్క్రీన్ జిడ్డు మొహం దానిలా కనిపిస్తుంది కదా అదంతా ఉండకూడదు అంటే ఒక చిన్న లూజ్ పౌడర్ కాంపాక్ట్ పౌడర్ ఆనెస్ట్లీ మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ కూడా వర్క్స్ అండ్ a moment for this powder. How cute is this? But then it's ridiculously expensive. Like, oh my god, it's expensive, but then it's so cute. Hey, Charlotte Tilbury Airbrush Flawless Finish. This Charlotte Tilbury's powder, airbrush powder. I'm in the shade Fair 1. So something like this, just cheita తీసుకొని పెట్టుకోవచ్చు. If you have puff, manchiga nice puff తో తీసుకొని you just so that you don't look little oily and you just look put together ante not too heavy makeup laga lekunda undadaniki ikkada anni lipsticks e unnai I just did a video reel on Instagram so navratrulu kada 9 days ki 9 shades I've already shared if you don't watch that so I'm just sharing very quickly so always the E shade, it's my favorite shade, absolutely favorite shade. It's from Huda Beauty. It's in the shade First Kiss. I love that shade. Eppudaina nenu Indian wear itla eskunnappudu I make sure I use that. I really love that. And next is Kiro Beauty Cinnamon Nude, like my everyday shade idaithe. And now personally I don't really use reds, but then there are girls who love reds. Alantolaki the Smashbox Disorderly, beautiful shade. ఎప్పుడైనా నాకు రెడ్ తప్పనిసరిగా నేను వేసుకోవాలన్నప్పుడు I go for it. Faye Beauty's Lip Whip in the shade Buns. Absolutely love, stunning. It's matte, it's nice, comfortable. Shade అనేది it's very different. Something about the shade. Pink untadi, brown untadi, mauve untadi. Yeah, and Prosh Beauty's High Tea. You know all the hype about this. Idu kuda same. It has pink and brown. And Pilgrim's Nude Obsessed. Nice shade if you like matte. You can go for it. Lip oil. Rare Beauty's lip oil. It koncham naku reddish anpistadi, but then if you are brown skin girls, you will really like this. It's in the shade Delight. ఇది పెట్టుకొని వదిలేసారు మీకు లిప్ ఆయిల్స్ ఇష్టం కొంచెం గ్లాసీ ఇష్టం you don't really like matte అన్నప్పుడు you go for this and put it on. It will leave a beautiful stain and it won't go, trust me. And మీకు నాలాగా సాఫ్ట్ గర్ల్ అయితే if you like something like ఉంది లేదు natural lips కావాలనుకుంటే have to go for this Panache from K Beauty. It's her favorite shade also, Katrina's favorite shade, what I mean. And not last, yeah, and then ఒక్క కన్సీలర్ పెట్టాను just in case. It's a full coverage concealer and also it doesn't move. This from L'Oreal Infallible. I am not into full coverage concealer, so I don't really like this one, but then it's long wearing, it's move avvadu ee concealer. Just put this on and put that powder and put this powder and you're sorted. If you are into makeup, if you want to apply makeup even on festivals, go for it. పండగప్పుడు డెఫినెట్గా తల స్నానం చేస్తాం, అది ఆరదు కదా. సో అండ్ యువర్ హెయిర్, ఇఫ్ యువర్ హెయిర్ లైక్ మీ
frizzy unte, you would definitely need this. It's from Alan Truman. Lot of brands came up with the blow brushes and absolutely love blow brushes. I stopped using straighteners asalu. I never actually used. I started using this only and I really love this one. Only ila koncham curls chesukodanikaithe I do use straightener as a curl rod lane use chesta, but then this one is very handy. You absolutely need, essentially idi pandagappudaithe, because definitely ga talasnam chestaru kabatti you need it, you guys. So yeah, adi matter. That's all the essentials. Manchi dress eskondi, cute ga ready gaandi, manchi food untadi, maagem undadu ave bakshalu. It's a pretty boring, like that's the reason, you know, from childhood I always thought, just because my festivals and marriages are so boring at our place, I thought I have to marry someone from Andhra. I really like their food, their tomato pappu, pandagappudu anni they make pulihora, daddacham. We also do make, only at our house. I mean, not everyone at our village does that, but then we do. Atla బూరెలు గారెలు, the chicken, Andhra వస్తే set atla. So I thought like I should get married to an Andhra guy, and I don't know, for some reason I had that fantasy. Not anymore. And you know what, I got my nails done very first time, and you have to tell how they are looking. Like, I'm not a big fan, I like my natural nails only, but then why not just try few things and all. So yeah, this week has been so freaking busy. Not week, I mean from July, I guess. I'm not even getting a proper rest, not even on Sundays. Like, I've been pretty busy. So yeah, andike I'm not actually very active on YouTube. I'm just trying to film reels and post, but then I'm trying my best. I'm actually showing up at least once a week on reels. But here it's very difficult to film such a long ass video and then edit it. Editing gets a lot of time, so I don't have that much of time. I think that's it for today's video. I hope you enjoyed this video. I hope you loved this video. If you did so, do not forget to give it a big fat thumbs up and consider subscribing to my channel. We are very close to 500 subscribers. Like, it's been ages, you guys. Ee party ki 100k ayipali. So yeah, I'll see you guys in my next video.